హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వైర్లెస్ థాట్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే నైన్పాక అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ కూడా ఒక ప్రాచీన కాలం నాటి ఒక టెంపుల్ అయితే ఉంది. అంటే మనకి ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, ఇప్పుడు ఇది చేసేది ఇది థర్డ్ వీడియో. మనకి 3 వీడియోస్ వచ్చేసి మనము యాన్షియంట్ టెంపుల్స్ గురించే, ఇది ప్రాచీన కాలం నాటి టెంపుల్స్ గురించి ఎలా అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. నాపాక టెంపుల్ అని మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. దక్షిణ భారత్లోనే ఎక్కడా లేనటువంటి ఏకశిలా విగ్రహం మన తెలంగాణ జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్లోని నైన్పాక అనే విలేజ్లో మనకి ఈ దేవాలయం కనిపిస్తుంది. ఈ వీడియోని మీరు కంటిన్యూగా చూడండి. మీకు తెలియని ఈ దేవుడి ప్రత్యేకతలు ఈ వీడియోతో తెలుసుకోండి. అన్నోళ్ళు మంచి మంచి వీడియోలు చేస్తారు. సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాపాక టెంపుల్. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయినాం. రీచ్ కాగానే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు చిన్న చిన్న స్టార్ట్ అవుతుంది, కానీ మబ్బులు చూస్తే మాత్రం ఆల్మోస్ట్ భారీ వర్షం ఉండేటట్టుంది ఈరోజు. సో మీకైతే ఆ గుడి గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాతో అక్కడికి రండి. ఈ గుడి యొక్క నేమ్ వచ్చేసి ఇది నాపాక టెంపుల్. దీనికి నాపాక టెంపుల్ ఎందుకు పేరు వచ్చిందంటే దీని యొక్క పురాతనమైన పేరు వచ్చేసి నాపాక. పూర్వకాలం ఈ ఊరి పేరు కూడా నాపాక అని ఉండేది. బట్ కాకపోతే కాలక్రమేణా అది నైన్పాక మారింది. కాకపోతే గుడి నేమ్ వచ్చేసి మాత్రం నాపాక అనే అట్నే ఉంది. సో ఇక్కడ మనకి నాపాక టెంపుల్లో ఫేమస్ ఏంటంటే ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా వెలిసిండి ఇక్కడనే. పూజారి గారు అయితే మనకు గుడి లోపల ఉన్నారు. మనం ఈ గుడి యొక్క చరిత్ర ఏంటనేది వారి మాటలు నాటి తెలుసుకుందాం. మనం లోపలికి వెళ్దామండి. పూజారి గారు నమస్కారం. స్వామి పేరేంటండి? ప్రభాకరాచార్యులు. మీరు ఈ గుళ్ళో ఎన్ని రోజుల నుంచి అర్చకులుగా ఉంటున్నారు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి అర్చకులు ఉంటున్నా. ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే అసలు ఈ దేవాలయము ద్వాపర యుగాంతము కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయము. ఈ దేవాలయము ఇన్ని రోజుల నుండి అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే దీన్ని పూర్వంలో బకాసురుడు అనే పేరు పెట్టారు. ఇది స్వామివారు భయంకరంగా ఉంటాడు, భీకరంగా ఉండుట్లా ఈ స్వామి బకాసురుని గుడి అని చెప్పి ఇక్కడికి ఎవరు రాకపోయేది. అట్లా బకాసురుడే ఉన్నాడు కావచ్చు, ఇక్కడ బకాసురుని టెంపులే కావచ్చు ఇది అని చెప్పి అందరు భయపడేది. ఒక 2016లో ఈ దేవాలయం గురించి బాగా స్టడీ చేసి, ఇది ఎందుకంటే విష్ణునామాలు, శంకుచక్ర నామాలు, స్వామివారు విష్ణు అవతారంలో ఉంటాడు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు, వామాంకం పైన అమ్మవారు ఉంటుంది. యోగముద్రలో నరసింహస్వామి కూర్చుంటూ ఉంటాడు. ఇక్కడ చక్రం, శంకు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక బకాసురునికి ఈ ఆనమాలు ఏముండయి అన్నట్టు. బకాసురుడు అనేది రాక్షసునికి టెంపుల్ ఎక్కడ ఉండదు. ఇది నరసింహస్వామి అవతారం. ఈ నరసింహస్వామి యోగముద్రలో లక్ష్మీ నరసింహస్వామి అవతారం అని చెప్పి అప్పుడు దీన్ని వెలుగులోకి తీయడం జరిగింది. తర్వాత స్పీకర్ గారు మధుసూదనాచారి గారు వచ్చారు. అంటే ఈ గుడికి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పూజలు జరగలే. ఈ 5 సంవత్సరాల నుండే పూజలు జరుగుతున్నాయి, 2016 నుండి. ఈ గుడికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందంటే అందాదా? దాదాపు ఇది 5,000 సంవత్సరాల చరిత్ర. అది ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో
7వ శతాబ్దం నాటి టెంపుల్ ఇది. పూజారి గారు, ఇక్కడ దీన్ని ఏకశిల విగ్రహం అంటారట, ఎందుకు? ఈ మొత్తం ఒకే రాయి పైన చెక్కబడినటువంటి విగ్రహాలు. ఈ ఒకే రాయి అంటే ఏకశిల. ఈ ఏకశిల పైన ఒకటే రాయి పైనే గర్భగుడి మొత్తం టోటల్గా గర్భగుడి కట్టి, గర్భగుడి ఎక్కడ చూసినా కూడా 13 ఫీట్లు 15 ఫీట్లు ఎక్కువ ఉండదు. అటువంటిది ఇక్కడ గర్భగుడి పైననే గాలిగోపురం కట్టి 50 అడుగుల ఎత్తుతోటి గాలిగోపురం ఉంటుంది. ఇలాంటి టెంపుల్ దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు. దక్షిణ భారతదేశంలో ఇది మొదటిది. ఇక్కడ ఉన్నటువంటి స్వాముల వారికి ఏ స్వామిని చూసినా కూడా మీసాలు ఉంటాయి, ప్రత్యేకంగా మీసాలు ఉంటాయి. మీసాలున్న టెంపుల్ ఎక్కడ ఉండదు. ఏ దేవాలయానికి పోయినా స్వామివారికి మీసాలు ఉండవు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతి స్వామివారిని కూడా మీసాలు ఉంటాయి. ఇక్కడ యోగముద్రలో లక్ష్మీ నరసింహస్వామి తూర్పు ద్వారంలో, అమ్మవారు వామంకం పైన అమ్మవారు కూర్చుని ఉంటుంది. స్వామివారు యోగముద్రలో కూర్చుని ఉంటాడు. లక్ష్మీ నరసింహస్వామి అవతారము. ఇక్కడ కింద గరడ్వాల్, స్వామివారి వాహనం గరడ్వాల్. అలాగే వచ్చేసి దక్షిణ ద్వారంలో కాళింగమర్దన వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యదేవి. కింద గరడ్వాల్ ఉంటాడు, స్వామివారి వాహనం. పడమర దిశలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఇక్కడ కూడా స్వామివారి గరడ్వాల్. ఉత్తర ద్వారంకి వచ్చేసి రాములవారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, కింద ఆంజనేయ స్వామి. స్వామివారికి సేవకులు ఆంజనేయ స్వామి. ఇక్కడ తూర్పు ఈశాన్య భాగంలో మత్స్య యంత్రం. ఈ మన భూప్రపంచాన్ని మోసేటువంటి పాలకులు, పంచపాలకులు అంటారు వీళ్ళు. పూజారి గారు, ఇలాంటి పురాతనమైన గుళ్ళల్లో కానీ ప్రాచీన కాలం గుళ్ళల్లో అంటే కొంతమంది ఈ విగ్రహాలకు ఉన్న తలలు నరకడం కానీ గుళ్ళను తవ్వడం కానీ అలాంటివి చేస్తారు. ఇక్కడ అలాంటివి ఏమైనా జరిగినాయా? జరిగాయి. ఈ పై గోపురం ఉందా, ఈ పై గోపురాన్ని తీసి ఇటు దక్షిణ ద్వారానికి పడేసిండ్రు. అప్పుడు దీన్ని పగల కొట్టి ఇటు పడేసిండ్రు. ఎందుకంటే దాని కింద ఏదైనా బంగారం ఉందో లేకపోతే దాని కింద ఏమైనా వజ్ర వైడూర్యాలు గిట్ట ఏమైనా ఉన్నాయని చెప్పి దాన్ని అప్పుడు పగలగొట్టి కింద పడేశారు. అదే ఇప్పుడు రజాకార్ల పీరియడ్లో దేవాలయం దగ్గర ఎక్కడ కూడా బంగారాలు పాత్ర పెట్టుడు, ఎండి పాత్ర పెట్టుడు ఇట్లాంటిది ఏమి ఉండదు. అదంతా ఏంటంటే వాళ్ళకు ఊహాగానాలతోటి వాళ్ళకి ఎక్కడ పని లేక దేవాలయాలను ధ్వంసం చేయడానికి తవ్వకాలు అనేది జరుపుతారు. దేవాలయ విగ్రహాలను ధ్వంసం చేసి తప్ప వాళ్ళు చేసేదంతా ఏం లేదు. విగ్రహాలను ధ్వంసం చేసుడు, ఇక్కడున్న విగ్రహాన్ని తీసుకుపోయి ఇంకో దిక్కు పెట్టుడు, ఇంకో ఈ ప్లేస్ ఉందవుడు, ఈ ప్లేస్ ఉందవి ఈ విగ్రహం స్థలాన్ని ఖరాబ్ చేసుడు, ఇట్లాంటి. ఇక్కడ పూజలు అంటే డైలీ జరుగుతాయా లేదా అప్పుడప్పుడు ఉత్సవాలు అప్పుడు జరుగుతాయా? ప్రతిరోజు దీప నైవేద్యం అనేది ప్రతిరోజు ఉంటుంది. ఇక్కడ పొద్దున 5 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయాన్ని మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని పోవాలి. ఇక్కడికొచ్చి ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా కోరుకున్న కోరికలు నెరవేరాలంటే స్వామివారి దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే. అలాగే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా దేవాలయం డెవలప్ కోసం గవర్నమెంట్ వారు దీన్ని బాగా అభివృద్ధి చేయాలి. మన ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా బాగా చొరవ తీసుకొని ఇప్పుడు చుట్టూరా ఈ యొక్క ప్రహరీ గోడను, ఈ దేవాలయానికి ప్రాకార మండపం, ధ్వజస్తంభాలు ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు త్వరగా అభివృద్ధి చేయాలని చెప్పి మా యొక్క మనవి. పూజారి గారు, చివరిగా ఒక ప్రశ్న. ఈ గుడికి నాపాక అని ఎట్లా పేరు వచ్చింది? ఇక్కడ ఫస్ట్ ఒక గ్రామం ఉండే, నాపాకపాడు అనేది ఒక గ్రామం ఉండే. ఈ గ్రామం అప్పుడు యుగాంతం వచ్చినప్పుడు అక్కడ మునిగిపోయింది. ఇక్కడి ప్రజలంతా వేరే కాడికి పోయి మళ్ళీ వేరే దిక్కు పోయేది. మన అక్కడ
మొండిచింత దగ్గర అనేది ఒక చిన్నగా మునికుంట అనే చిన్నగా ఊరు తయారు చేశారు. అక్కడ ఉండి మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి 9 పాకగా ఇక్కడ మార్చి ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఇక్కడ 9 పాకగా మార్చుకొని ఇక్కడ ఉన్నారు. దాదాపు ఇది 3 తరాలు మాది. ఇక్కడికి వచ్చేసి అమెరికా ప్రొఫెసర్ ఫిలిప్ వ్యాగనర్ శర్మ గారు ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఈ దేవాలయం స్టోరీ ఒక మెయిన్ పేపర్లో, సాక్షి పేపర్లో ఒక పేజీ మొత్తం టోటల్గా రాసేసారు ఈ దేవాలయం చరిత్ర. ఇలాంటి 3 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని దర్శించుకున్న ఫిలిప్ వ్యాగనర్ శర్మ గారు, అమెరికా ప్రొఫెసర్, ఈ దేవాలయ చరిత్ర సాక్షి పేపర్లో మెయిన్ పేపర్లో ఒక పేపర్లో మొత్తం టోటల్గా ఈ దేవాలయ చరిత్ర రాసిండు. ఎందుకంటే ఇలాంటి దేవాలయం దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి అతను చెప్పడం జరిగింది. పురావస్తు శాఖ వారు, ఎండోమెంట్ శాఖ వారు ఇప్పటివరకు అందరూ దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక ఎట్లనో మొత్తం మీద కానీ పని ఆగుతుంది. ఈ పని మాత్రం తొందరగా పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. చివరిగా చెప్పేది ఏంటంటే అందరూ భక్తులందరూ వచ్చి దీన్ని సందర్శించాలి మీరు. ఎందుకంటే ఇలాంటి పాత గుడులు ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు వీటిని మనం వీక్షించకపోతే మళ్ళీ ఎప్పుడు వీక్షించలేం. అట్నే వీటికి ప్రోత్సాహం కూడా కలిగించాలి. వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు రోజు టైం కుదుర్చుకొని వచ్చి మరి చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాం మీ అందరికీ. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ గుడి యొక్క చరిత్ర వచ్చేసి ఇంత అద్భుతంగా ఉంది. అయ్యగారు తన మాటల్లో చాలా అద్భుతంగా ఈ గుడి గురించి మనకు వివరించిండు. సో ఏంటంటే ఈ గుడికి ఎలాంటి డెవలప్మెంట్ అనే కార్యక్రమాలు అంటే జరగట్లేదు. సో ఈ గుడి చాలా డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, సో గాయస్ ఇది అనమాట, ఇది ఒక చరిత్ర. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీలాగే ఇంకా చాలామంది కూడా చూడాలి కదా. సో మీరు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి చిన్న చిన్న వీడియోస్ అనేది మనకు వాట్సాప్లో బాగా షేర్ అవుతూ ఉంటాయి కదా, దీన్ని కూడా అదే విధంగా షేర్ చేయండి. ఎందుకంటే ప్రాచీన కాలం నాటిది కదా, అందరికీ తెలియాలి. వైరస్ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నోళ్ళు మంచి మంచి వీడియోలు చేస్తారు. షేర్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్లో పంపించండి, లైక్ చేయండి, గంట కొట్టండి.